వందనాలండి. ఈరోజు 17 జనవరి. దేవుని ఉద్దేశం అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. ఎందుకంటే పరలోక ప్రార్థనలో నీ ఉద్దేశం నెరవేరును గాక అంటాం కదా. నీ చిత్తం నెరవేరును గాక. మత్తయి 6:10లో 2వ భాగం. ఆయన చిత్తం నెరవేరుట అనేది మన ప్రార్థనకు పునాది అవుతుంది. ప్రాథమికంగా దేవుని చిత్తం మన జీవితాల్లోనూ మన ప్రపంచమంతట్లోనూ నెరవేరాలని దేవుణ్ణి అడుగుతున్నాం. అయితే చాలాసార్లు ఈ ఆలోచన తారుమారవుతూ ఉంటుంది. మనము ఆయన్ని అడిగాం కాబట్టి తన ప్రణాళికనే దేవుడు మార్చుకుంటాడు అనుకుంటాం. ఇంకా అన్యాయంగా అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా దేవుణ్ణి ఎంచుకుంటాం. ఆ దీపాన్ని రుద్ది ఒక కోరిక కోరుకుంటే దేవుడు సృష్టినే మార్చేసి మనకు కావాల్సింది ఇస్తాడు అనుకుంటాం. మన చిత్తాన్ని ఆయన చిత్తంతో ఏకీభవించేట్లు చేసుకోవడం ఎంత ప్రాముఖ్యమో గుర్తించాలి. మనము విన్నపాలన్నీ చేసి చివరకు నీ చిత్తం నెరవేరును గాక అనే తోక తగిలిస్తాం. నిజంగా మనం అనుకోకపోయినా అలవాటుగా వస్తుంది. ఆ విధంగా చేసినప్పుడు జరగకపోయినా బాధపడకుండా ఉంటాం. ఎందుకంటే అయితే అయింది, లేకపోతే లేదులే అని అనుకుంటాం. ప్రార్థన అంటే దేవుడు మన చిత్త ప్రకారం చేయటం కాదు, కానీ మన జీవితంలోనూ, కుటుంబంలోనూ, వ్యాపారాల్లోనూ, మన సంబంధాల్లోనూ దేవుని చిత్తము పరలోకమందు నెరవేరినట్టు నెరవేరాలి అని ఆశించాలి. మనకు దేవుడు పరలోక దర్శనం ఇచ్చినప్పుడు దేవదూతలంతా ఆయన చిత్తం నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నట్లు మనం చూడగలం. ఆయన చిత్తం నెరవేర్చుటకే వారంతా సిద్ధంగా ఉంటారు. వారేగాక సృష్టి యావత్తు సూర్యచంద్ర నక్షత్రాలంతా ఆయన చిత్త ప్రకారమే నడుస్తాయి. కేవలం మన లోకంలో మాత్రమే తిరుగుబాటు కనపడతా ఉంది. మనం జీవించే ఈ భూలోకము సాతాను ఆధీనంలో ఉంది కాబట్టి మనం శత్రురాజ్యంలో ఉంటూ దేవుని చిత్తం నెరవేర్చాలి. ఈ లోకం దేవుని స్నేహితులతో కాదు, కానీ సాతాను శిష్యులతో నిండి ఉంది, అంటే శత్రువులు దేవునికి. అందుకే దేవుని చిత్త ప్రకారం నడుచడం అంటే ప్రవాహానికి ఎదురీదడమే అవుతుంది. నీ చిత్తం నెరవేరును గాక అని ప్రార్థించినప్పుడు మనం మన కొరకే కాకుండా మన స్నేహితులు, కుటుంబాలు, బంధువులు, సంఘము, సమాజం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. తమ జీవితాలకు తామే అధికారులము, ఆత్మలకు తామే బాధ్యులుగా చేయక తన ఆధీనంలో దేవుడు పెట్టుకున్నాడని కొంతమంది దేవుణ్ణి ద్వేషించేవారు కూడా ఉన్నారు. అయితే దేవుణ్ణి తమ తండ్రిగా అంగీకరించి ఆయనతో సంబంధం కలిగి ఉన్నవారమైతే ఆయన హృదయం అర్థం చేసుకోగలం. ఆయన నీతిమంతుడు, సర్వాధిపతి, పవిత్రుడు, కనికరము, ప్రేమ గల దేవుడు కాబట్టి ఆయన్ని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతుంది అని మనము రోమాపత్రిక 8:28లో చూస్తాం. అందుకే ఆయన నామం పరిశుద్ధపరచబడుగాక అని ప్రార్థిస్తాం. ఆయన మనకు దేవుడై ఉన్నందుకు మనం ఆయన్ను ప్రార్థిస్తాం. ఆయన రాజ్యం వచ్చునుగాక అనియు ప్రతి మోకాలు ఆయన నామంన వంగుతాయని నమ్ముతాం. ఆయన చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరుతుంది అని మనం నమ్ముతాం. ఆ విధంగా మన జీవితాల్లో కూడా ఆయన చిత్తం కొనసాగించాలని మనం ప్రార్థన చేసుకుందాం. దయామేడా, నీ చిత్తం నెరవేరును గాక అని హృదయపూర్వకంగా మా జీవితాలను మీకు సమర్పించుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.